చెట్టును గురించి మనం ధ్యానం చేసుకుందాం. అంజూరపు చెట్టును గురించినటువంటి పాఠంలో నుండి అనేకమైన సంగతులు మనం ఈ దినం నేర్చుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 12, 13, 14 వచనంలో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. దయచేసి మీరు బైబిల్ తెచ్చుకుంటే మీ బైబిల్ని తెరిచి చూడాలని, రాసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చింది. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరునూ తినుకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినేవి. క్రీస్తునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున మా తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. వినే మనస్సు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో మీరు అనేక సార్లు మీరు వినుంటారు. కానీ ఇక్కడ చదవబడిన వాక్యంలో నుండి ఈ దినం ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన అంశంను నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. అంజూరపు చెట్టును యేసు ప్రభు వారు ఇక్కడ శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, అంజూరపు చెట్టును యేసు ప్రభు వారు ఇక్కడ శపించినట్లు చూస్తున్నాం. అంజూరపు కాయలు కాసే కాలము కానప్పుడు, కాపు లేకున్నప్పుడు, కాయలు లేని కాలంలో యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కాయలు లేకపోవడం చూసి శపించాడు అని మనం చూసాం. 11వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చదువుతున్నారు, వినండి. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని అనే మాట ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకలిగొన్నాడు. బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని అనే మాట. దేవుడేంటి, ఆకలి కొనడం ఏంటి? దేవుడు ఆకలి కొనడం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడు, అలాగే యేసు ప్రభు సంపూర్ణమైన దేవుడు. యేసు ప్రభు ఆకలి కొన్నాడు, యేసు ప్రభు దప్పికొన్నాడు, యేసు ప్రభు కన్నీరు కూడా కార్చాడు. ప్రియులారా, యేసు ప్రభువులో సంపూర్ణమైన దైవత్వం ఉంది, యేసు ప్రభువులో సంపూర్ణమైన మానవత్వం కూడా ఉంది. ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు కూడా. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన మానవుడుగా ఆకలి ఉన్నాడు, మానవుడుగా ఆకలి ఉన్నాడు. దేవునిగా ఆయన ఆకలి కొనలేదు. ఒక సందర్భంలో చూస్తే పడవ ఎక్కి సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ధోని అమరమున నిద్రించుచుండెను అనే మాట మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, దేవుడు నిద్రపోవడం ఏంటి? ఇశ్రాయేలీయులు కాపాడువాడు కొనుకుడు నిద్రపోవడాలంటే దేవుడు నిద్రపోవడం ఏంటి? దేవుడు ఆకలి కొనడం ఏంటి? దేవుడు కన్నీరు కార్చడం ఏంటి అని ఆలోచిస్తే
ప్రియులారా గమనించండి, ఆయన మానవుడుగా ఆకలి కొన్నాడు. మానవుడుగా ఆకలి కొన్నాడు. యేసు ప్రభులో మనం 2 లక్షణాలు మనం చూడగలుగుతాం. ఒకటి దేవుని లక్షణాలు, 2 మానవుని లక్షణాలు. దేవునిగా సంపూర్ణమైన దేవుడు. ఒకసారి పరిసయ్యులు ప్రజల పెద్దలు వచ్చి యేసు ప్రభును అబ్రాహామును నీవు ఎరుగుదువా అని అడిగాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం రాసుకోండి మాటలు. 8వ అధ్యాయం 56, 57, 58 వచనాలు చదువుతున్నాం చూడండి. 55 నుండి చదువుతున్నా. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పినలా మీ వలె నేనును అబద్ధికుడై యుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూస్తున్నని మిగులు ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూస్తున్నని మీరు ఆనందించను. అది చూసి సంతోషించను అని. అందుకు యూదులు, నీకింకను 7 సంవత్సరములు లేవే, నువ్వు అబ్రాహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, అబ్రాహామును చూసావా, నీకు 50 సంవత్సరాలు కూడా లేదే అని అక్కడున్న ప్రజలు, అక్కడున్న వారు యేసు ప్రభును అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? 58. యేసు, అబ్రాహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది ఆయన యొక్క దైవత్వం కనబడుచున్నది. అబ్రాహామునకు ముందు నేను ఉన్నాను. బిఫోర్ అబ్రాహాం ఐ యామ్. అబ్రాహామునకు ముందు నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అబ్రాహాము, ఇసాకు, యాకోబుల దేవుడు. ఇక్కడ ఉన్న ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిచయులు ఏమనుకున్నారంటే, అబ్రాహాము నీ దినములు చూసి సంతోషించారని అంటున్నారంటే మీరు, అబ్రాహాము మీకు తెలుసా అని అడిగారు. అబ్రాహాము యేసు ప్రభు రాక కోసం ఎదురు చూస్తూ నిద్రించాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ నిద్రపోయాడు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా నిద్రించాడని అంటే సరిపోయాడు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా వారి దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు వైపే. యేసు ప్రభు కాలంలో ఉన్న యేసు ప్రభు సమకాలికుల దృష్టి అంతా యేసుక్రీస్తు వైపే. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మన దృష్టి కూడా యేసు ప్రభు ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కేంద్ర బిందువుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అబ్రాహాముని వెరుగుదు, అబ్రాహామునికి తెలుసా అన్నప్పుడు, అబ్రాహామునకు ముందు నేనున్నాను అని యేసు ప్రభు అన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రియులారా, యేసు ప్రభు సంపూర్ణమైన దేవుడు, యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడు. ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు వారు, చదవండి 11:12, మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని అనే మాట ఉంది. ఆయన ఎందుకు ఆకలి కొన్నాడంటే, ఆయన మానవునిగా ఆకలి కొన్నాడు కానీ దేవునిగా ఆకలి కొనలేదనే సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియులారా. అయితే ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ ఒక సంగతి మీరు గమనించాలి. 13వ వచనంలో ఆయన దేవుడు కదా, హృదయ రహస్యములు ఎరిగిన వాడు కదా దేవుడు. ఏమండి? హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు కదా. ఆ అంజూరపు చెట్టుకు కాయలున్నావా లేవా అని ఆయనకి తెలియదా? వచ్చి కాయలు లేవని శపించడం ఏంటి
అని అంటే మీరు ఆయుధంగా నన్ను అడగొచ్చు మీరు. కానీ యేసు ప్రభువు తెలియదని కాదు, యేసు ప్రభువు తెలుసు. యేసు ప్రభుకు తెలుసు. ఇక్కడ ఎంత దీనిగా రాయబడింది అని అంటే పిల్లల చెట్టును చూపించి శిష్యులకు పాఠం నేర్పాలని ఆయన మాట అన్నాడు. పిల్లల అంజూరపు చెట్టు యేసు ఎందుకు చప్పించాడు అని అంటే పిల్లల అంజూరపు కాయలు కాసే కాలం కానప్పుడు, కాపు లేకున్నప్పుడు, కాయలు లేని కాలంలో యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు లేకపోవడం చూసి శపించాడు. ఇది చూసినప్పుడు ఆయనకి తెలియదా అనిపిస్తుంది. మనకు దేవుడి గారు తెలియాలి కదా అనిపిస్తుంటుంది. ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంటుంది మనకు. చదువుతూ పోయే వారికి అర్థం కాదు, కానీ ధ్యానపూర్వకంగా చదివేటప్పుడు ఈ ప్రసంగాలన్నీ వస్తాయి. చదివి పరిశీలించే వారికి ఈ ప్రసంగాలు కలుగుతాయి. బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాయలు లేని కాలంలో వెళ్ళి శపించాడు అంటే దీని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన విషయమే. కాయలు కాయని కాలంలో వెళ్ళి యేసు ప్రభు శపించాడు. ఏ చెట్టు? ఏ చెట్టమ్మా? అంజూరపు చెట్టును. బైబిల్ గ్రంథంలో యెహోవా వాక్యమును పరిశీలించి చదువుకునే మాట ఉంది. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనం. దయచేసి చదవండి ప్రియులారా. 34:16 చదవండి. కట్టమని చదవాలా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. చాలు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. 28వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దయచేసి అందరూ రాసుకోండి మాటలు. అమ్మాయిలు మంచిగా కూర్చోవా, అటు వేసుకుని కూర్చోండి. ముసలి అయిపోయినప్పుడే అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుతున్నాడు. వారు వినొల్లరైనది. కావున వారు వెళ్ళి వెనక్కు మొక్కి వెనుకబడి చిక్కుబడి పడినట్టు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఎచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము కొంత ఎచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అనే మాట ఉంది. అయితే మనం ఏం చేయాలి ప్రియులారా? పరిశీలించాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? పరిశీలించాలి. పుసుక్కుమని ఆయన ఆకలికున్నాడంటే దేవుడు కాడు అనకూడదు. ఆయన దొరకనేమో అని వచ్చాడంటే ఆయనకి తెలియదా అనకూడదు. పరిశీలించాలి. పరిశీలించాలి దేవుని యొక్క వాక్యాన్ని. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట పలికారు, ఎందుకు ఆ విధంగా శపించారు అని అంటే ప్రియులారా, వారి శిష్యులు ఆ సమయంలో ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. ఎవరి శిష్యులు? యేసు ప్రభు వారి శిష్యులు తర్బీదు పొందుతున్న కాలంలో ఉన్నారు. వారికి తర్బీదు పూర్తి కాలేదు. ఇంకా వారికి పాఠం చెప్పడానికి ఈ యొక్క పని చేశారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదివి సహకరించండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. చదవండి పిల్ల. ఎలయనగా మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నది. ఇదంతా ఎందుకు రాయబడిందంటే పిల్లరా, మనకు ఒక పాఠం కావాలని రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు యెరూషలేము నుండి బెతనియాకు చాలాసార్లు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ఆ చెట్టును గమనించాడు.
చాలాసార్లు ప్రయాణం చేశాడు. బెతనియా మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు పండ్లు కాసే కాలంలో గమనించాడు, పండ్లు కాయలేదు. పండ్లు కాయని కాలంలో గమనించాడు, పండ్లు కాయలేదు. గమనిస్తాడు యేసు ప్రభు, గమనిస్తాడు. చాలాసార్లు యేసు ప్రభు ఆ అంజూరపు చెట్టుకు చూసినప్పుడు కాయలు కాసే కాలంలో ఆ చెట్టుకు కాయలు కాయలేదు. ఆ కాలంలో అంటే కాయలు కాయని కాలంలో కూడా ఆ చెట్టుకు కాయలు కాయలేదు. అంజూరపు చెట్టు అకాలంలో కాయలు కాసే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. అంజూరపు చెట్టు కాయలు కాయని కాలంలో కాయలు కాసే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. అకాలంలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి, సకాలంలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటారా కాదంటారా? ఒకసారి బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు. చాలండి సార్, అకాలపు కాయలు రాలినట్టు అంటే అంజూరపు చెట్టుకు కాయలు లేని సమయంలో కూడా, కాయలు కాయని కాలంలో కూడా కాయలు కాసే చెట్లు కొన్ని ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అంజూరపు చెట్టు అకాలపు కాయలు, ఆ అంజూరపు చెట్లు అకాలపు కాయలు ఉండవు అని అంటారా? కాయలు కాయని కాలంలో కాయదంటారా? కాయలు కాస్తాయి కనుక పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉదాహరణకు మన దేశంలో కూడా మామిడి పండ్లు కాయలు ఏ కాలంలో కాస్తాయి? ఏ కాలంలో కాస్తాయి? ఏసీ కాలంలో కాస్తాయి, ఈ సీజన్లో కాస్తాయి. కొన్నిసార్లు ఈ సీజన్ కాకుండా ఏరే సీజన్లో కూడా కాయలు దిగుతాయి. తెలుసండి మీకు? అది అకాలపు కాయలు అంటారు. కాలం లేని కాలంలో కాసే కాయలు అంటారు. సీతాఫలం ఎప్పుడు దొరుకుతాయి? అమ్మా చెప్పండి మంచిగా. వర్షాకాలానికి శీతాకాలానికి మధ్యలో కాస్తాయి. మామిడి కాయలు కదా ఎండాకాలంలో కాసి కాలం కాని కాలంలో కాసినట్లు అంజూరపు చెట్లు కూడా కొన్ని చెట్లు కాలం కాని కాలంలో కాసే చెట్లు కూడా చూపించానుగా బైబిల్. ప్రియులారా, ఒక చెట్టుకు ఫలిస్తాయా లేదా అని దేవుడు గమనించాడు. అనేక సార్లు వెళ్ళాడు బెతనియా మార్గం గుండా యెరూషలేము నుండి. ఎవరు? యేసు ప్రభు వారు. అనేక సార్లు వెళ్తున్నప్పుడు కాయలు కాసే కాలంలో కూడా కాయలు లేవు, కాయలు కాయని కాలంలో కూడా కాయలు లేవు. చెట్టుని చూసి గమనించాడు యేసు ప్రభు. ఈ చెట్టు ఆకలి ఉన్నాయి కానీ కాయలు లేవు. కాయలు కాయవలసిన కాలంలో కూడా కాయడం లేదు, కాయ అకాలంలో కూడా కాయలు కాయడం లేదు అని గమనించి యేసు ప్రభు వారు తన శిష్యులకు పాఠం చెప్పడానికి ఈ యొక్క మాటను ఎత్తుకున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం చదవండి పిల్లరా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలు. ఒక చెట్టును చూసి మనం పాఠం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. 24:32. అంజూరపు చెట్టును చూసి 24:32 చదవండి. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునుడి. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టును చూసి ఏం నేర్చుకోవాలి మనం?
ఉపమానం, ఒక పాఠం నేర్చుకోవాలి. అంజూరపు చెట్టును చూసి ఏం నేర్చుకోవాలి? ఒక పాఠం నేర్చుకోవాలి. లూకా సువార్త 13:6 అంజూరపు చెట్టు ఒకటి నాటి ఉండెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల మీదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, కాయలేవి దొరకలేదు. 7 కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకువచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇందాక ఒక మాట నేను చూపించాను. చెట్టును చూపించి పాఠం శిష్యులకు నేర్పడానికి యేసు ప్రభు ఆ మాటలు ఎత్తుకున్నాడు. ఇక్కడ లూకా సువార్త 13:6-7 బట్టి ఒక చెట్టు ఫలాలు ఫలిస్తున్నాయా లేదా అని యేసు ప్రభు గమనించాడు. చెట్టు విషయంలో ఫలాలు లేకపోయేసరికి దేవుడు చాలా కోపం వచ్చింది. చెట్టు విషయంలోనే ఫలాలు ఫలించకపోతే దేవునికి అంత కోపం వస్తే మనిషి విషయంలో ఫలాలు లేకపోతే దేవుడు కోపం రాదా? ఒక్కసారి అందరం లేసి నిలబడదాం. చాలా మంది నిద్రపోతున్నారు. యూట్యూబ్లో రికార్డింగ్ అవుతుంది. అందరం లేసి నిలబడదాం. ఒకసారి చేతులు పైకెత్తండి, సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. గంతులు సరివేసపడి గంతులేసి అందుకే మీకు నిద్ర వస్తుంది. దయచేసి ఖర్చు పిల్లరా పిల్లరా, ఒక చెట్టును చూసి ఒక చెట్టును గమనించి కాయలు లేకపోతే అకాలంలో కాయలు లేవు, సకాలంలో కాయలు లేవని చెట్టునే శపిస్తే తన పోలిక చొప్పున సృజింపబడిన మానవుని గురించి, మనిషిని గురించి, రక్షింపబడిన వ్యక్తిని గురించి దేవుడు తీవ్రంగా స్పందించాడంటారా? తప్పనిసరిగా స్పందిస్తాను. ప్రియులారా, మార్కు సువార్త 11:12-14 రాయబడిన సంఘటన శిశువులకు ఒక పాఠం నేర్పాలని ఆ మాటను ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు కానీ తన కుమారుడు యేసుక్రీస్తు కానీ చెట్లతో పోల్చి చెప్పుతున్న సందర్భాలు, చెట్లను మనుషులతో పోల్చి చెప్పుతున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8 దయచేసి చదవండి ప్రియులారా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలు. 52వ కీర్తన 8 దావీదు అంటున్నాడు, ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. దేని వలె ఉన్నాడు? మనిషి దేని వలె ఉన్నాడు? రాజుగారు, దావీదు రాజు గారు దేని వలె ఉన్నాడు? ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. 92వ కీర్తన 12 92వ కీర్తన 12 చూద్దాం ప్రియులారా.
92 కీర్తన 12 వచనం. నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర ఖర్జూర వృక్షము వలె మూవయుదురు. నీతిమంతులు ఎవరితో పోల్చబడ్డారు? ఖర్జూరపు వృక్షము వలె మూవయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చూసారా పిల్లల, మనుషులు దేనితో పోలుస్తున్నాడు? దావీదు అంటున్నాడు, నేను ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు 92 కీర్తన 12 వచనంలో, ఖర్జూరపు వృక్షం వలె మూవయుదురు అంటున్నాడు నీతిమంతుల్ని. వారు నీతిమంతుల్ని లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అంటున్నాడు. 13 వచనంలో, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరిని గురించి అక్కడ పోల్చి చెప్పాడు? మనుషులని గురించి. దేన్ని పోల్చి చెప్పాడు? చెట్లను చూపించి చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 24 వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 24 వచనం. వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు ప్రియులారా. బెత్సయిదాకు యేసు ప్రభు వారు బెత్సయిదాకు వచ్చారు. అప్పుడు అక్కడ ఆయన ఒక గుడ్డివాడు ఆయన దగ్గర తోడుకొని వచ్చారు. యేసు ప్రభు ఆయన ముట్టమని వేడుకున్నారు. తోడుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ గుడ్డివాని కన్నులు ముట్టి, ఆ గుడ్డివాని కన్నులు ఉమ్మి వేసి ఉమ్ము రాసి ముట్టి, నీవు చూపు పొందమన్నాడు. అప్పుడు నీకేమైనా కనబడుతున్నదా అని యేసు ప్రభు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు చెప్పిన మాట చూడండి. కనులెత్తి చూశాడు. యేసు ప్రభువా, మనుషులు నాకు కనబడుచున్నారు. ఎవరు కనబడుతున్నారు? మనుషులు నాకు కనబడుతున్నారు. ఆ మనుషులు ఎలా కనబడుతున్నారు? చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుతున్నారు. మనుషులు ఎలా కనిపిస్తున్నారు? చెట్లు వలె కనిపిస్తున్నారు. ఎవరికి? గుడ్డివానికి. ఈ వచనాలను బట్టి దేవుడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చెట్లను మనుషులతో పోల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో అంజూరపు చెట్టును చూసి ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు చెట్టును చూసి ఉపమానం మనం నేర్చుకోవాలి ప్రియులారా. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14వ వచనంలో రాయబడిన సందర్భం. ఈ చెట్టు నుండి ఆకులున్నాయి కానీ కాయలు లేవు. అంజూరపు చెట్టునకు ఉండే లక్షణం ఆకులుంటే కాయలు తప్పనిసరిగా ఉండి తీరాలి. అయితే ఈ చెట్టుకు కాయలు లేవు అంటే ఈ చెట్టు దారిన పోయే వారిని అందరినీ మోసగిస్తుంది. ఏం చేస్తుంది? మోసగిస్తుంది. పచ్చని ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చి చూస్తే ఇదే విధానంలో ఆలోచిస్తే పిల్లరా, మనిషి లేదా విశ్వాసి చూడడానికి గంభీరంగా ఉంటాడు, చూడడానికి చక్కగా ఉంటాడు, చూడడానికి తెల్లగా ఎర్రగా బుజ్జిగా ఉంటాడు, చూడడానికి మంచిగా పాడతాడు, చూడడానికి మంచిగా ప్రార్థన చేస్తాడు, చూడడానికి చక్కగానే ఉంటాడు. కానీ వారిలో క్రియలు ఉండవు. విశ్వాసం ఉండాలా, క్రియ ఉండాలా. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. మృతం అంటే శవంతో సమానం. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. ఒక క్రియ ఉంటే సరిపోదు. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు ఆకులు ఉన్నాయి కానీ కాయలేదు. విశ్వాస దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆడంబరంగా ఉంటాడు, చూడడానికి బాగుంటాడు కానీ విశ్వాసికి
క్రియలు లేకుండా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఫలింపని అంజీరపు చెట్టును శపించుటలో అక్కడ యేసు తన శిష్యులకు, యేసు ప్రభువు తన శిష్యులకు ఈ పాఠాన్ని నేర్పాలని ఆ యొక్క అంజూరపు చెట్టును శపించారు. ఫలాలు లేని చెట్టుని శపించాడు. ఫలాలు లేని మనిషిని కూడా శపించడు అనుకుంటున్నారా మీరు? ఫలము ఇయ్యని చెట్టుని శపించిన దేవుడు ఫలము ఇయ్యని విశ్వాసి దేవుడు పోనీలే అని చూసినట్టు వెళ్తాడు అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రియులారా, రాసుకోండి, చదవండి. చదవండి. అతడు పరిచయులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరంటున్నారు మాట? బాప్తిసం ఇచ్చు యోహాను గారు అంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏమంటున్నాడు యోహాను గారు? ఎవరితో అంటున్నాడు? పరిసయ్యులతో, సద్దుకయ్యులతో, అక్కడున్న ప్రజలతో. మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అంటున్నాడు యోహాను గారు. అబ్రాహాము గారు మాకు తండ్రి అని మీరు అంటున్నారే, అబ్రాహాము గారు ఎలాగైతే నీతి కలిగి ఉన్నాడో ఆ నీతి మీలో లేదు. అబ్రాహాము గారు మాకు తండ్రి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. శాస్త్రులారా, పరిచయులారా, సదుకయ్యులారా, అబ్రాహాము మాకు తండ్రి అని గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు మీరు. కానీ అబ్రాహాము కలిగిన నీతి మీకు కలిగి ఉండలేదు. ఈరోజు చాలా మంది విశ్వాసులైన వారు మా నాన్నగారు మొదట నమ్ముకున్నారు అని గొప్పలు చెప్తున్నారు, బాగుంది. మా తాతయ్య తెచ్చాడు, మా ఊరికి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు, బాగుంది. మేము 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు, బాగుంది. కానీ మీ పితరులు కలిగిన విశ్వాసం మీరు కలిగి ఉన్నారా? మీ పితరులు, మీ తాతలు కలిగి ఉన్న నీతి మీరు కలిగి ఉన్నారా? సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, పాపాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. మన క్రైస్తవుల దగ్గర కానీ దేవుని సేవకుల దగ్గర ఏమంటారు? మేము పురాతనమైన క్రైస్తవులం అని చెప్పుకుంటారు. ఈ పరిసయ్యులు, సదుకయ్యులు అనేటటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. వారు స్వనీతి మీద ఆధారపడ్డారు. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే, అబ్రాహాము గారు మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు అబ్రాహాము గారు ఎలాగైతే నీతి కలిగి ఉన్నాడో అటు అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు నమ్మిన నమ్మకం, ఒకప్పుడు మన తల్లిదండ్రులు కలిగిన నీతి, ఒకప్పుడు మన తల్లిదండ్రులు విశ్వసించి చేసిన విశ్వాసపు క్రియలు మనలో లేవు. కానీ ఏమంటాం? మా ఊరిలో మేము మొదట నమ్ముకున్నాం, మంచిదే నమ్ముకున్నాం, కానీ ఫలితం ఏముంది? ఉపయోగం ఏముంది? నీ ఊరితో వచ్చి ఆగిపోయింది సువార్త, నీ ఊరితో ఆగిపోయిందిగా. పక్కనోడికైనా సువార్త చెప్పలేని నీవు మొదట నేనే అని చెప్పుకోవడానికి ఎంతవరకు సబబు? వారు చెప్పుదురే కానీ చెయ్యరు. పరిచయులు, సదుకయ్యులు అలాగే వారు చెప్పారు కానీ చెయ్యలేదు. చెప్తారు కానీ చాలా మంది ఇక్కడ పెద్ద మనుషులు కానీ పరిచారకులు కానీ మీరు దేవుడి సన్నిధికి రావాలి అంటారు. సంఘ పరిచారకులు వస్తారో రారో దయచేసి పొరపాటున మీరు బుధవారం వచ్చి ఉండండి. ప్రార్థన పోతుంది కదా, 7:30 ఇక్కడ మాట్లాడుతున్న కమిటీ వారు కానీ పెద్ద మనుషులు కానీ ఒకరిద్దరు తప్ప దేవుడి దయ వల్ల ఎవరు ఉండరు. అటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారు చెప్పదురు కానీ చెయ్యరు. పోయినారా? చాలా జాగ్రత్త సుమా. చెట్టుని చూసి యేసు ప్రభువు అంత తీవ్రంగా ఖండించినప్పుడు, గద్దించినప్పుడు నీ విషయంలో కూడా దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. పరిచయులు, సదుకయ్యులతో అంటున్నాడు, అబ్రాహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారు కదా. అబ్రాహాము గారు ఎలాగైతే నీతి కలిగి ఉన్నాడో, ఎటువంటి క్రియలు కలిగి ఉన్నారో అటువంటి క్రియలు కలిగి ఉండాలి కదా మీరు అని యోహాను గారు హెచ్చరిస్తున్నాడు.
ఎవరికి హెచ్చరిస్తున్నాడు? పరిచయులకు, సద్దుకయ్యులకు. అబ్రాహాము మాకు తండ్రి అని వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 3:7 మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి సువార్త 3:7 యేసు 3:7 అతడు పరిచయులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి ఏం పొందరావడానికి వచ్చారు? బాప్తీసం పొంది రావడానికి వచ్చారు. సర్ప సంతానమా అన్నాడు. ఎందుకన్నాడు? వారిలో మారు మనసు లేదు. మారు మనసు లేకుండా ఏదో బాప్తీసం పొందితే ఏదో డబ్బులు ఇచ్చేస్తాడేమో, ఏదో మనకు ఉపయోగం కలుగుతుంది అని వస్తున్నారు. ప్రజలందరూ బాప్తీసం పొందుతుంటే యోర్దాను నదిలో ఏమండి బాప్తీసం పొందుతుంటే వారందరూ చూసి వీరు కూడా లైన్ కట్టారు. వీరిలో ఏమి లేదు, నీతి ఫలాలు లేదు, క్రియలు లేవు. వారు పెద్ద పెద్ద తెల్లంగీలు వేసుకుని వీధులలో వందనాలు బ్రదర్ బాగున్నారా అనిపించుకోవడానికి మాత్రం ఉన్నారు ఇక్కడ. వారి హృదయ రహస్యం నెరిగిన దేవుడు యోహాను చేత హెచ్చరించాడు. సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? ఎవరిని పట్టుకొని? పరిచయుల్ని పట్టుకొని, శాస్త్రులను పట్టుకొని, సద్దుకయ్యులను పట్టుకొని. వీరు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు. వీరు చాలా మందిలో గర్వం ఏముందంటే మాకు బైబిల్ అంతా తెలుసు, మాకు వచ్చులే అనుకుంటున్నారు. బైబిల్ అంతా వచ్చు అనుకుంటే నీకేం రాదు. నాకు రాదు అని నేర్చుకుంటే నీకు వస్తారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడి సేవకులు కానీ, దేవుని సేవకుల పిల్లలు కానీ, క్రైస్తవులైన వారు కొంచెం 30, 40, 70, 80 సంవత్సరాలైన క్రైస్తవులు ఎంతంత పొగరు కాదండి. చర్చికి వస్తారు. ఇందాక సెక్రటరీ గారు అన్నట్టు బైబిల్ కూడా తేరు. ఎందుకు? బైబిల్ అంతా మాకొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. తీరా వారి ఇళ్లలో కూడా బైబిల్ కూడా ఉండదు. వారి ఇంట్లో ఉండవలసిన వస్తువులన్నీ ఉంటాయి కానీ ఉండవలసిన పుస్తకం ఉండదు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా చూపిస్తారు తెలుసా? బైబిల్ అంతా మాకు వచ్చులే. గట్టిగా మాట్లాడితే పాస్టర్ గారు వయసులో చిన్నోడు, ఆయనకేమొస్తుంది, మాకు అన్ని వచ్చని ఎదురుగా ఉంటారు. ప్రియులారా, బైబిల్ ఎవరికి పరిపూర్ణంగా తెలియదు. ఎవడైనా తెలుసు అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు. సచ్చినంత వరకు నేర్చుకోవాలి. ఎందుకు అంటున్నానంటే బైబిల్ గ్రంథాన్ని నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళక ముందే 7 సార్లు చదివి ముగించాను. 7 సార్లు నాకు అర్థం కాలేదు. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, ఇప్పటికీ అర్థం కాలేదు. దేవుని సేవకు వచ్చి నేటికి 14 సంవత్సరాలు దేవుని సేవలో సాగుతున్నాను. 2007 నుండి ఈ రోజు వరకు ఏకదాటిగా నాన్ స్టాప్గా చదువుతూ పరిశీలిస్తూ నాకు బైబిల్ కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఎవడైనా నాకు బైబిల్ నాకు అన్నీ వచ్చాక రండి నాకు నేర్పండి. బైబిల్ లేకుండా వచ్చేటోళ్ళు, నాకు బైబిల్ అన్నీ నాకు వచ్చేటోళ్ళు దయచేసి నాకు నేర్పండి. పెన్ను కారణం రెడీగా ఉంది రాసుకోవడానికి. నాకు తెలియని విషయాలు నేర్చుకోవడం తప్పేముంది? ప్రియులారా, బైబిల్ అంతా మాకు వచ్చు అనే ఫీలింగ్ ఎవరు చూపించదు. బైబిల్ తేవాలి, బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ చదవాలి. చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే కొంతమంది దేవుని సేవకులు కూడా బైబిల్లో కూడా ఊపుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయినప్పుడు వెళ్ళిపోతారు. వాక్యం చదవాలా ఫలానా పాస్టర్ గారు అని అంటే పక్కన విశ్వాసి బైబిల్ అడుగుని బైబిల్ పట్టణం చేస్తారు. సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఈ లైవ్లో వెళ్ళిపోవాలి ఈ మాటలన్నీ కూడా. ఎందుకంటే అలాంటి ఉన్నారు భారతదేశంలో ఉన్న పాస్టర్లు ఇలాంటి చాలామంది. అలాంటి అందరూ కాదు, కొంతమంది. సమాధి కార్యక్రమానికి వెళ్ళిన పాస్టర్ గారు బైబిల్ లేకుండా వెళ్ళిపోతున్నారండి. పలానా పాస్టర్ గారు వచ్చారు, బైబిల్ చదువుతారు, పలానా రెవరెండ్ డాక్టర్ అని అంటే అప్పుడు చేతులు ఊపుకుంటూ బైబిల్ ఏంటమ్మా అంటారు. మరి గట్టిగా సిగ్గుండొద్దండి, సిగ్గుండొద్దా? ఏమని నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుంది. బైబిల్ లేకుండా ఏ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చిన ప్రార్థన చేయించుకోకండి దయచేసి. బైబిల్ లేకుండా ఎవరైనా కానీ మీ ఇంటికి వస్తే ప్రార్థన చేయండి అయ్యగారు అనొద్దు. మంచిని నుంచి పంపించి టీ కూడా ఇక్కడ దయచేసి. అంతే. బైబిల్ పట్టుకుని వస్తే అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, ఒక మాట చదివి అని ప్రార్థన చేయించుకోండి. అవసరమైతే ట్రావెల్ ఛార్జ్ ఇచ్చి పంపండి, తప్పులేదు. బైబిల్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బైబిల్ పట్టుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ప్రవక్తలు అనుకోకండి. మరి అందులో కూడా దొంగ బాధకులు ఉంటారు. మళ్ళీ
వారు ఇటువంటి వారు కూడా మీరు పరిశీలించి ప్రార్థన చేయించుకోవాలి. కనిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా చేయించుకోకండి. వస్తూ 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 శరీరం వేసిపోతారు. విశ్వాసం లేని వారు ఎంత ఎలక్ట్రిక్ ఉండాలో చూడండి. ఇక ఏమంటే ఈ రోజుల్లో సంఘాలలో దొంగ బోధలు ప్రారంభమైనాయి. బైబిల్ లేకుండా చేతులు ఊపుకుంటూ పోతారు. బైబిల్ పట్టుకుని దొంగ బోధలు బోధించేటప్పుడు ఉన్నారు. కనుక ఏది కరెక్ట్ కాదని మనకి తెలియాలంటే వాక్యం మన చేతిలో ఉండాలా. దేవుడికి స్తోత్రం. వాక్యం మన చేతిలో ఉండాలి. వాక్యం అనుదినం చదవాలి. వద్దు గొప్ప మీకు దేవుడు మీకు చదువిచ్చాడు. మా నాన్నగారికి చదువు లేదు, అయినా చదువు లేకుండా సౌరభాషలు ఎంచుకుని ఈరోజు సౌరభాషలు లెక్కింపబడిన ఈ బైబిల్ పట్టుకొని ఒరిస్సాంధ్ర రాష్ట్రాల్లో బోధిస్తున్నాడు. మీకు ఒక సంగతి తెలుసో తెలియదు, మనం మా ఇంటికి వచ్చారు. మా కళ్ళు కూడా ఇవన్నీ ఆపరేషన్ చేయించాలి. ఆయన కనిపించడం లేదు, కళ్ళారు వేసిన ఈ పరిస్థితుల్లో కూడా ఇలాగ చూసుకుని ఆయన చదువుకుని వాక్యం చెప్తున్నాడు. ఆయన నా దగ్గర ఉన్న వేదాంతపరమైన పుస్తకాలన్నీ తెలుగులో ఉన్నదంతా సౌరభాషలో అనువాదం చేసుకుంటున్నాడు. పిల్లలు నేర్చుకునే ఆసక్తి ఉండాలి. అబ్రాము మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రాము కలిగిన నీతి వారికి లేదు. అబ్రాము మాకు తండ్రి అని చెప్పుకున్నారు, అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట ఉంది. అబ్రాము దేవుని యందు విశ్వాసం వచ్చాడు, కానీ ఈ సదుకయ్యులు పరిచయులు మాత్రం అబ్రాము మాకు తండ్రి అని గొప్పలే చెప్పుకున్నారు తప్ప అబ్రాము నమ్మిన దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను చూశారు. ఈ బుద్ధిని తెలుసు. సర్ప సంతానమా అన్నాడు. అంతే. ఏమన్నాడు? సర్పం ఎలా నడుస్తుంది? వంకర టింకరగా నడుస్తుంది. అవునా? మీ బుద్ధులు వంకర టింకరగా ఉన్నాయి అన్నాడు. సర్ప సంతానమా, రాబు ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అని మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఏ ఫలము? మారు మనసుకు తగిన ఫలం. మారు మనసుకు తగిన ఫలం. 9వ వచనం చదువుతున్నాను చూడండి. మారు మనసు తగిన ఫలం ఏంటో తర్వాత చెప్తాను. అబ్రాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మనిషి విషయంలో కూడా దేవుడు ఇదే అప్లై చేస్తాడు. సకాలంలో కాసే కాయలు, అకాలంలో కాసే కాయలు. అదొక మర్మం చెప్తాను చూడండి. మనిషి విషయంలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కాయలు కాసే కాలం, కాయలు కాయని కాలం. అర్థమవుతుంది? మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు కాయలు కాసే కాలం ఏంటో తెలుసా? 20 సంవత్సరాల వయసులో ప్రభుని నమ్ముకున్నావు అనుకోండి, అయితే నీవు పండ్లు కాసే కాలంలో నీవు నమ్ముకున్నావు. ఆ కాలంలో అన్నాను కదా, 50 నుండి 60 ఆ పైన వయసు కలిగినప్పుడు ప్రభు నమ్ముకున్నావు అనుకోండి, అది అకాలంలో కాసే ఫలం. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి. అకాలంలో కాసే ఫలమైనా, సకాలంలో కాసే అకాలంలోనైనా సకాలంలోనైనా ఫలమైతే ఫలించాలి. 20 సంవత్సరాలకు నీవు వచ్చినాక, 18 సంవత్సరాలు నిండినాక నీవు నమ్ముకున్నా, చిన్నప్పటి నుండి నువ్వు నమ్ముకున్నా, నీవు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుని స్వార్థ అందింది నీవు నమ్ముకున్నావు అనుకోండి, అప్పుడు కూడా నీవు ఫలించాలి. నీవు చిన్నప్పటి నుండి నమ్ముకున్నా, మధ్యలో నమ్ముకున్నా, నీవు ఫలించాలి. మా నాన్నగారు పాస్టర్ గారు, మా నాన్నగారు పెద్ద పాస్టర్ గారు, మా మామయ్య పెద్ద దైవజనుడు అంటే మీ మామయ్య పర్వతం వస్తాడు, నువ్వు అక్కడ ఉండదు. అవును, నేను ఒక మాట అంటారు, మీ నాన్న పెద్ద పాస్టర్ అయితే నీకేంటట? మీ నాన్న పెద్ద పాస్టర్ అయితే నీకేంటి? మీ నాన్నకున్న విశ్వాసం నీకుందా? మీ నాన్నకున్న బైబిల్ స్టడీ నీకుందా? మీ నాన్నకున్న పరిచర్య నీకుందా? లేదే. మా నాన్నగారు సంఘపరిచారు, మా నాన్నగారు మొదటి క్రైస్తవుడు. గొప్పలు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ పంట లేదు. 50-60 సంవత్సరాలకు పైన వయసు పైబడిన ఒక యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు కూడా నీవు ఫలించాలా? చిన్నప్పటి నుండి మా పాప వయసులో ఉన్నప్పుడు కూడా నేను నమ్ముకున్నా, అప్పుడు కూడా నేను ఫలించాలి. సకాలంలో పంటలు కాసే చెట్టు అంటే చిన్నప్పటి నుండి ప్రభు నమ్ముకున్న విశ్వాసి. అకాలంలో కాయలు కాసే చెట్టు ఏంటంటే 50-60 సంవత్సరాలకు పైన వచ్చి ప్రభు నమ్ముకున్న విశ్వాసి. నువ్వు అకాలంలోనైనా కాయలు కాయాలి, సకాలంలోనైనా కాయలు. అర్థమవుతుందా? పంటలు కాయవలసిన కాలంలో అయినా కాయాలి, పంటలు కాయని కాలంలో అయినా కాయాలి. చిన్నప్పుడైనా యేసు ప్రభు నమ్ముకుని నీ శ్వాస జీవితాన్ని కొనసాగించాలి, పెద్దగా అయినప్పుడైనా ప్రభు నమ్ముకుని నీ శ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 వచనం చూడండి. 11:20 చదవండి. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసి అప్పుడు పేతురు ఈ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చూసారా? ఆ అంజూరపు చెట్టు ఏమైంది? యేసు ప్రభు శపించేసరికి ఎండిపోయింది. వాడిగా వేడిగా వాక్యం వింటున్న మీరు అంజూరపు చెట్టు ఎవరు అనుకుంటున్నారు? మీరు మనమే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని శిష్యులతో విశ్వాసం అనే ఫలం ఫలించాలని బోధించడానికి చెట్టును చూపించాడు యేసు ప్రభు. విశ్వాసం పాఠాన్ని నేర్పడానికి ఈ చెట్టును చూపించాడు. ఈ చెట్టును శపించాడు. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఇప్పుడు అర్థమైందా? ఏమైనా దొరకలేము అని వెళ్ళి శపించాడు. ఎందుకు అని అంటే అందుకు ఆ చెట్టుని చూపించి విశ్వాసపు ఫలాన్ని ఫలించాలని చెప్పడానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 3:8 త్వరగా. అబ్బా, అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. 8వ వచనం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సదుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఒకసారి సపోర్ట్ కూడా దేవుని నామమున. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అంటున్నాడు. మారు మనసు అంటే ఏంటి అని ఆలోచిస్తే పిల్లరా, ఒక పాపిష్టి మనిషి, పాపంలో జీవిస్తున్నవాడు వాక్యం విని, సువార్త అందింపబడి వాక్యం విని దేవుని వైపు ఆకర్షితుడై త్రాగుతున్నవాడైతే త్రాగుడు మాని ప్రభు దగ్గరికి రావడం, వ్యభిచారం చేస్తున్నవాడైతే వ్యభిచారం మాని ప్రభు దగ్గరికి రావడం, దొంగతనం చేస్తున్నవాడైతే దొంగతనం మాని ప్రభు దగ్గరికి రావడం, కైనాలు బీడీలు గుట్టుకాలు తింటున్నవాడైతే కైనాలు బీడీలు గుట్టుకాలు మాని ప్రభు దగ్గర రావడం, అది మారు మనసు. మనసును మార్చుకోవడం మారు మనసు అంటే. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి అంటున్నాడు ఇక్కడ. ఏంటి మారు మనసుకు తగిన ఫలం ఎలాగుంటుంది? మారు మనసుకు తగిన ఫలం ఎలాగుంటుంది? రాజాగారు మంచి ఖర్చు. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చూడండి. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటో చూపిస్తారు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్ద నైనను అన్యాయముగా దేనినైనను
తీసుకున్న ఎడల అతనికి అతనికి 4 వంతుల మరలా చెల్లించును. 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. మారు మనసుకు తగిన ఫలం అంటే, మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నాడు. ఎవరు? జక్కయ్య. అక్రమంగా దోసుకున్నాడు. 10 రూపాయలు పన్ను కట్టాలంటే 40 రూపాయలు తీసుకున్నాడు. 30 రూపాయలు వెనకేసుకున్నాడు. 10 రూపాయలు గవర్నమెంట్ కట్టాడు. ఉదాహరణకు, ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నాడో, ఎవరి దగ్గర అయితే అదనంగా తీసుకున్నాడు ఆ డబ్బులన్నీ కూడా తిరిగి ఇచ్చేశాడు. అది మారు మనసుకు తగిన ఫలం. నేను మారు మనసు పొందానండి, పలానా సంవత్సరంలో బాప్తీసం పొందానని చెప్పుతూనే కొంతమంది తాగుతారు. నేను మారు మనసు పొందానండి, పలానా సుదర్శన్ గారు మా పాస్టర్ గారు అని చెప్పుతూనే వ్యభిచారాలు చేస్తారు. నేను మారు మనసు పొందానండి, సుదర్శన్ అయ్య గారు బాప్తీసం ఇచ్చారు, యోర్దాను నదిలో కాదు మా ఊరు సిలువలో అని చెప్పుతూనే బీడి ముట్టిస్తారు. అది మారు మనసా? మారు మనసుకు తగిన ఫలమా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటే, నీవు ఒకప్పుడు గుట్కాలు తిన్నావు, బీడీ తాగినావు, సినిమాలు చూసావు, వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు. నమ్మకంగా ఉన్నప్పుడు, మారు మనసు లేనప్పుడు, ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చావో, ఇక అక్రమ సంబంధాలు విడిచిపెట్టడం మారు మనసు. మారు మనసుకు తగిన ఫలం. దేవునికి అయిష్టకరమైన కార్యాలన్నీ విడిచిపెట్టడం మారు మనసుకు తగిన ఫలం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఈరోజు చాలామంది మారు మనసు పొందామని చెప్పుకుంటూనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మారు మనసు పొందామని చెప్పుకుంటూనే లంచాలు తీసుకుంటున్నారు. మారు మనసు పొందామని చెప్పుకుంటూనే దోసుకుంటున్నారు. మారు మనసు పొందామని చెప్పుకుంటూనే చూడకూడని పుస్తకాలు చూస్తున్నారు, చదువుకూడని పుస్తకాలు చదువుతున్నారు, అశ్లీల చిత్రాలు శిల్పంలో చూస్తున్నారు. మారు మనసు తగిన ఫలం ఫలిస్తున్నారా? కొంచెం హృదయాన్ని నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ సరి చేసుకోవాలి. మనం తప్పదు. ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా తగులుతుంది. ఇది మనందరి కోసం పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించాడు. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. ఒక చెట్టును చూసి పంట లేకపోతే, కాపు కాయకపోతే శపిస్తే, ఆత్మీయమైన పంట, విశ్వాసపు పంట, విశ్వాసపు కాయ లేకపోతే, మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే, ప్రభు నీ విషయంలో కూడా శపిస్తాడా? శపించడా? తప్పనిసరిగా శపిస్తాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా 1:16. దయచేసి అవి సహకరించండి పిల్లలు. ముగించే ముందు అద్భుతమైన మాట చూద్దాం. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఫలించకుండా ఉన్నారు మీరు, కాయలు లేకుండా ఉన్నారు మీరు, పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలుతో. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. మేము మారు మనసు పొందాము అంటున్నారు, కానీ ఒక్కరు మీ జీవితం వల్ల మేలు లేదు. మీ వల్ల కీడే జరుగుతుంది తప్ప మీ వల్ల మేలు జరగటం లేదు అంటున్నాడు. 19వ వచనం, 17వ వచనం. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, ఇదువరాలు పక్షముగా వాదించుడి. ఏమండి, మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? తండ్రి లేని వారికి న్యాయం చేయటం, హింసింపబడిన వారిని విడిపించడం, బంధింపబడిన వారిని విడిపించడం, పాపం అనే బంధకంలో నుండి కట్టబడిన వారిని విడిపించడం, తండ్రి లేని వారికి న్యాయం తీర్చడం, విధవరాల పక్షంగా మనం వాదించడం. అది మారు మనసుకు తగిన ఫలం. మన వారు ఇలా ఉంటారో తెలుసా? ఎవరైనా చనిపోయారనుకోండి, ఎవరైనా విధవరాలు ఉన్నారనుకోండి, నా పక్కన వారి పొలం ఉంది, ఆ విధవరాల పొలం దోసుకోవాలనే చూస్తారే తప్ప, అయ్యో పాపం విధవరాలు బాధలో ఉందండి, దమ్ము టైం వ్యవసాయ టైంలో వర్షాలు పడ్డాయి కానీ నీరు అయింది కానీ ఎవరు లేరు, కొంచెం సాయం చేద్దాం అనేది ఉండదు. ఆయన భర్త చచ్చిపోయాడు కనుక ఎరుగైనా పొలం దోసుకోవాలి. మంచిగా అడుగుతారమ్మా, ఆ పొలం నాకు ఇచ్చి నా పక్కన ఉండేది అంటారు. లేదండి నాకు అదే కదా జీవనాధారం అన్నాదనుకోండి వివరాలు, మర్యాదగా చెప్తున్నాను, తక్కువ రేటుకి ఇచ్చి, లేకపోతే నీ ఇష్టం, మెల్లమెల్లగా ఆక్రమించేస్తాను.
అది మారు మనసుకు తగిన ఫలమా? కాదు. మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, అమ్మ వర్షం పడింది, నీరు అయింది, మీ వారు లేరు, ఇబ్బంది ఉంది కదమ్మా, నా దగ్గర పనివారు ఉన్నారు, ఇద్దరు వెళ్ళి సాయం చేయండి వారికి గురించి. అది మారు మనసుకు తగిన ఫలం. అంతేగాని భర్త లేడు కనుక దోసుకుందామంటే తప్పు, ఎవరు లేరు కనుక దోసుకుందామంటే తప్పు. చక్కగా చేయలేదు. ఒకప్పుడు లంచగొండే, ఒకప్పుడు అక్రమంగా డబ్బులు సంపాదించిన వాడే. యేసు ప్రభు ఆయన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించాడో 4 గంతులు చెల్లించాడు. అది మారు మనసుకు తగిన ఫలం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదవండి పిల్లరా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారిని శిక్ష విధించును. అంటే శపిస్తాను, జాగ్రత్త అంటున్నాడు. మనసు తిప్పుకుని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధికి తెచ్చుకునండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 32 మరణమునందు వారు మరణమునందును బట్టి నేను సంతోషించువాడిని కాను, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసారా, మారు మనసుకు తగిన ఫలం లేకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనకు ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్లి చెట్లో వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఆ చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? నీవు నేనే. మంచి విశ్వాసపు ఫలము మనం ఫలించకపోతే, మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించకపోతే ప్రభు ఏం చేస్తాడు? మనకు నరకాగ్నిలోనికి పంపిస్తాడు. ఒకవేళ మనం ఫలిస్తే ప్రభు సంతోషిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పంచబడను. ప్రైజ్ ది లార్డ్. దీని వలన మీరు నా శిష్యులు అవుతారు అని ఉంది. ప్రియులారా, అంజూరపు చెట్టు ఎవరు కాదు, అంజూరపు చెట్టు నీవు నేనే, మనమే. బాప్తీసం పొంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది ఇంకా త్రాగుడులోనే ఉన్నావా? సరిచేసుకో. బాప్తీసం పొంది, మారు మనసు పొంది సంఘానికి వచ్చి కూడా ఇంకా వ్యభిచారంలోను, త్రాగుడులోను, పాపిష్టి జీవితంలోను, దొంగతనంలోను, అక్రమ క్రియలోను ఉన్నావా? సరిచేసుకో. లేకపోతే నీకు ఒక ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? అగ్ని. ఏంటి? అగ్ని. నరకాగ్ని నుండి నువ్వు తప్పించుకోలేవు. మారు మనసుకు తగిన ఫలం పొందాలి. అందుకే ప్రియులారా, యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14వ వచనంలో ఆ మాటను ఎత్తి చూపించారు. ఆ యొక్క అంజూరపు చెట్టు ఎవరు కాదు, నీవు నేను మనమే. డెర్నా మరణలో అని బన్నా జూనా మరణలో జోనా ఆ జోబెండే తిలా పొంచి డెర్నా మరణలో అని బన్నా జూనా మరణలో జోనా ఆ జోబెండే తిలా పొంచి జీసునా యర్తనే నరినా జీసర్వం చోతనే నరినా అనిరన్యం తల పొంచి జీసునా యర్తనే నరినా జీసర్వం చోతనే నరినా అనిరన్యం తల పొంచి అంతేనా సరణలే పొంచి ఉగావేనా తుంజంగలేతే జయేనా బలాలేతే అంతేనా సరణలే పొంచి ఉగావేనా తుంజంగలేతే జయేనా బలాలేతే డెర్నా మరణలో అని బన్నా జూనా మరణలో జోనా ఆ జోబెండే తిలా పొంచి డెర్నా మరణలో అని బన్నా జూనా మరణలో జోనా ఆ జోబెండే తిలా పొంచి. సౌరభాసం ఎట్లా వచ్చింది? ఆ వాక్యం అంతా సారాంశం పాఠంలో చెప్పేశాను. ఏమండి, వాక్యంలో ఉండే గంట చెప్పాలి సుమారుగా. ఆ గంట సారాంశం అంతా సౌరభాసంలో ఒక్క చిన్న పాటతో చెప్పేశాను. కనుక ప్రియులారా, మన మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడండి.
పరిశుద్ధుడా, ఆ అంజూరపు చెట్టే అనుకున్నాను ప్రభా. ఆ చెట్టు నన్ను పోచి చెప్పాలనుకోలేదు. ఈ రోజు నుండి నేను నీ కొరకు ఫలిస్తాను. విశ్వాసపు పంటను ఫలిస్తాను. విశ్వాసపు క్రియలనే పంటను ఫలాన్ని నేను ఫలిస్తాను. నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు నేను ఉంటాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు పిల్లలు. మనం అందరం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. ప్రభువా ఆ చెట్టు నేనేనైనా, ఆ వృక్ష ఫలం నేనేనైనా. నేను ఫలించకపోతే నీవు తీసివేస్తావు. నేను ఫలించడం వల్ల నీవు ఆనందిస్తావు. ఇదిగో మీ సేవకులతో మాట్లాడవు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో నన్ను సరిచేయాలని మాట్లాడవు. అందరం ప్రార్థన చేసుకుంటాం. ఎవరు కూడా దిక్కులు చూడవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా కళ్ళు తెరిచి దిక్కులు చూడవద్దు. ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం. మనం సౌరమాసంలో మాట్లాడుతూ మన హృదయాన్ని పరిశీలించుకుందాం, మనం సరి చేసుకుందాం. పరిశుద్ధుడా, హల్లెలూయా. Yes. ప్రార్థన చేద్దాం. ఎవరు దిక్కులు చూడండి, దిక్కులు చూడండి. ప్రార్థనలో తమ్ముడు రమేష్ గారిని నడుపుతారు. ప్రార్థనలో సోదరుడు రమేష్ గారి ముందుకు వచ్చి ప్రార్థనలో నడుపుతారు. ఎస్, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేసుకుంటారు. దేవుడి దాసులు రమేష్ గారు ప్రార్థనలో నడుపుతారు. నీ ఎందు ప్రభావ ఫలించే వారికి ప్రభావ ప్రాణులు అవరు ప్రభావ మాటలు, నడకలు, క్రియలు, సంఘం, కుటుంబం ఎక్కడున్నా ప్రభావ ఈ యొక్క సంఘాన్ని ప్రభావించి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రభావ హృదయంగా అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభావ నా యొక్క హృదయాన్ని ప్రభావ నన్ను మాట్లాడి నడిపించినందుకు నీ కొందరు ప్రభావ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బట్టి కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుంటారు. నీ వాక్యం ద్వారా ప్రభావ వాళ్ళకి హృదయాల ప్రభావ ఉంచి నాటబడి నీ వాక్యాన్ని నడుచుకునే ప్రతి ఇది మరొకసారి ప్రభావ మాట్లాడినందుకు నీ కొందరు యేసు నామమున ప్రార్థించండి.